డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే. అక్క, దత్త సాంప్రదాయం అనే మాట వింటూ ఉంటాము. దత్త సాంప్రదాయం ఏమిటి? కొంచెం నాకేదో కొత్తగా ఉన్నటువంటి ఒక అంశం. దత్త సాంప్రదాయం అంటే దానికి ఏమైనా విధి విధానాలు ఉంటాయి, ఇట్లా పాటించడం? అవునా, చెప్పండి ఒకసారి. దత్త సాంప్రదాయం జ్ఞాన, యోగ, భక్తి ఇలా అన్ని మార్గాలకు కూడా ముఖ్యమైన వారధి ఎవరంటే గురువు. ఆ గురువు ఎవరు? ఆది గురువు దత్తాత్రేయ స్వామి. అందుకే ఆ మతాన్ని దత్త సాంప్రదాయం అంటాము. స్వామి ఏం చెప్తున్నారు అని అంటే, ఈ దత్త సాంప్రదాయంలో ముఖ్యంగా స్వామి యత్ సాక్షాత్ అపరోక్షోత్ బ్రహ్మ అని చెప్తున్నారు అన్నమాట. అర్థం అంటే జ్ఞాన, యోగ, భక్తి అన్ని సాధనా మార్గాలకి దత్తాత్రేయ స్వామియే మూలము. అలాగే ఆ మూర్తిని ఎవరైతే ప్రేమతో, నిశ్చల భక్తితో, దత్తాత్రేయ స్వామి ఆరాధన నిశ్చల భక్తితో, ప్రేమతో సరెండర్ అవుతారో, జపం చేస్తారో, నామస్మరణ చేస్తారో, సంకీర్తనలు పాడతారో, స్తోత్ర పారాయణ చేస్తారో, గురుచరిత్ర పారాయణ చేస్తారో, భజన చేస్తారో, ధ్యానం చేస్తారో, తపస్సు చేస్తారో, స్మరణ చేస్తారో, పూజ చేస్తారో, పత్ర పూజ చేస్తారో, అలాగే ఈ ఎటువంటి నేను చెప్పిన మార్గాలైనా కూడా మార్గాల్లో ద్వారా అయినా స్వామిని సులభంగా పొందవచ్చు, అతి సులభంగా పొందవచ్చు స్వామిని. ఓకే. దత్త సాంప్రదాయంలో స్వామిని ఎలా మన స్వామి దగ్గరికి ఎలా చేరుకోవాలి, ఏ మార్గం ద్వారా స్వామి తొందరగా అనుగ్రహిస్తారు అనుకుంటే దానికి ముఖ్యమైన మార్గాలు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా. జపము, నామస్మరణ, సంకీర్తన, స్తోత్రము. ఒకవేళ ఏమీ తెలియదు, కూర్చొని ఆయన కళ్ళు, ఆయన ముక్కు, ఆయన రూపము మనకు వచ్చింది, ఏవో పదాలు వచ్చాయి, ఆయన స్తుతిస్తూ ఉంటాము, అయినా కూడా ఆయన దగ్గర అయిపోతుంటారు మనకి. అంటే దానికి ఏమి వ్యాకరణ దోషాలు ఉండవు. ఎందుకంటే నీ సరెండర్నెస్, నీకు ఆయన పట్ల ఉండే ప్రేమ, భక్తి అలా పలికిస్తుంది. ఆ మాటలు కూడా స్వామి నీలో దూరి ఆయన అంటే ఇప్పుడు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, కానీ జ్ఞానాన్ని ఎవ్వరికీ ఇవ్వలేదు. ఎంతవరకు జ్ఞానాన్ని ఇచ్చారు? జీవరాశులన్నిటికీ తన ఆహారాన్ని తను తెచ్చుకునే వరకు మాత్రమే జ్ఞానాన్ని ఇచ్చారు. తన గూడును తను నిర్మించుకోవడానికి మాత్రమే జ్ఞానం ఉంది, అంతే. ఇప్పుడు ప్రతి జంతువు, పశుపక్షాదులు కూడా తన తిండి కోసం పరిగెడుతూ ఒకవేళ దానికి కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా, ఏమి ఇరిగినా తిండి దొరుకుతుందంటే పరిగెడుతుంది. కానీ మానవుడు దేని వెనక పరిగెడతాడు? ఆశ వెనక పరిగెడతాడు, అత్యాశ వెనక పరిగెడతాడు. అంటే నీకు కావాల్సిన తిండి వస్తే నీకు తృప్తి ఉండదు. ఆ తృప్తి అనేది మానవుడికి లేదనమాట. ఎప్పుడు అసంతృప్తే మిగిలింది. ఆ ఆశ వల్ల, ఆ కోరిక వల్ల నాకు ఇంకేదో కావాలి అనే ఆత్మలోని ఘర్షణ వల్ల వాడు అన్ని తప్పులు చేస్తూ ఉంటాడు. ఇన్స్టెంట్గా మనీ కావాలి, తొందరగా డబ్బు సంపాదించాలి, దానివల్ల ఒకరిని మోసం చేయాలి, ఇంకొకరి దగ్గర ధనం అపహరించాలి, ఇలా రకరకాలన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే మానవుడికి ఇచ్చిన ఈ జ్ఞానశక్తిని దుర్వినియోగం చేస్తున్నారు, ఈ జ్ఞానాన్ని. అందుకే ఈ దత్త మార్గంలో ఏంటంటే వీటన్నిటికీ తావు ఉండదు పద్మిని. వీటన్ని అధర్మంగా అడుగులు వేస్తే స్వామి దత్త సాంప్రదాయంలో చేర్చుకోరు. అధర్మానికి చోటు లేదు. ముందు ధర్మం మీదే నడవాలి అని స్వామి చెప్తారు. అన్యాయము, మోసము, తర్వాత నిందించడము, దూషించటము, ఒకరికి హాని కలిగించటము, పశుపక్షాదులకు హాని కలిగించటం, ఇవన్నీ దత్త సాంప్రదాయంలో ఉండవు. నువ్వు అడిగే ఒక దత్త సాంప్రదాయం ఏంటి? ఎప్పుడు కూడా ఆదుకోవటము, నలుగురు కరుణతో ఉండటమే. కరుణ ప్రేమ. స్వామి చెప్పేది కరుణ ప్రేమ. ఈర్ష్య ద్వేషానికి తావి లేదు, అన్యాయం మోసాలకి తావి లేదు, అత్యాశకి తావి లేదు, ఇంకొకరు నిందించడానికి తావి లేదు, అలాగే దుర్వినియోగం చేయటానికి కూడా తావి లేదు. ఏదైనా కూడా దేవతల్ని కూడా నువ్వు ఎలా ఆరాధించాలో అలాగే చేయాలి. అతిగా చేసి నాకు ఆ శక్తి కావాలి, ఈ శక్తి కావాలని దాన్ని దుర్వినియోగం చేసిన స్వామి నిమిషాల్లో ఆ మంత్రం చేసిందంతా కూడా పోగొడతారు. అది దత్త సాంప్రదాయంలో.
ఒకంత టఫే, కానీ ఒక్కసారి సరెండర్ గనక అయితే ఆ, ఇంకా స్వామి అనుగ్రహం పొందటం మొదలు పెడితే ఇంకా తిరుగులేదు. తిరుగులేదు. ఇక దత్త సాంప్రదాయంలో ముఖ్యమైనది దత్తాత్రేయ స్వామి విశ్వగురు. గురువు శిష్యుల సాంప్రదాయానికి మూలం దత్తాత్రేయ తత్వం. అసలు గురు శిష్యులు అనే మూలం అంటే మన కోటాన కోట్ల సంవత్సరాల నుంచి కూడా దత్తాత్రేయ స్వామి ఉన్నారు. గురువు శిష్యులు గురు పరంపర మన భారతదేశంలో ఉందంటే అది దత్తాత్రేయ స్వామి నుంచి వచ్చింది అని మన దత్త సాంప్రదాయంలో తెలుపబడుతుంది. ఇక దత్తోపాసనతో దత్తుడు స్మతృగామిగా యోగ శక్తిని దత్తం చేస్తారు. మనం చేసే ఉపాసనలో ఆయనకు ఉండే యోగ శక్తిని కానీ ఆయనకు ఉండేదన్నీ కూడా తన యొక్క శిష్యులకు దత్తం చేశారు ఆయన. ఇప్పుడు నృసింహ సరస్వతి కూడా వెళ్తూ తన శిష్యుల కోసం తామర పువ్వులు విడిచి వెళ్ళారు. శ్రీపాద వల్లభులు కూడా అంతర్ధానం అయ్యే సమయంలో శ్రీపాద వల్లభులు కూడా తన యొక్క చరిత్రని తానే శంకర్ భట్తో రాయించారు. అన్నీ కూడా దత్తభక్తులకి ముఖ్యంగా జరిగేవి అనుభవాలు. దత్తాత్రేయ స్వామి దత్త సాంప్రదాయంలో ఎక్కువ అనుభవాలు ఉంటాయి అన్నమాట. గురు శిష్యుల సంబంధము అనుభవాలు కూడా ఉంటాయి. అలాగే దత్తాత్రేయ అవతారాల్లో విష్ణు అవతారాల్లో లాగా దుష్ట శిక్షణ అనే మాట ఉండదు ఇక్కడ. దీనికి దుష్ట శిక్షణ అని ఉండదు. కాకపోతే మనకు ఉండే శక్తి కోల్పోతుంది, కానీ ఆయన మనల్ని శిక్షిస్తారు. దుష్ట శిక్షణ ఇవన్నీ తప్పు, అవన్నీ ఉండవన్నమాట. అలాగే ధర్మ ప్రతిష్టతో పాటు అందరిలో ధర్మం మేలు కొలపటమే ముఖ్యం దత్త సాంప్రదాయంలో. ఇందాక నేను చెప్పాను కదా, ప్రతి ఒక్కరిలో ఒక ధర్మం అనే గంటని మ్రోగిస్తూ ఉంటారు దత్తాత్రేయ స్వామి. ఆ ధర్మ గంట అనమాట. అందుకే మనస్సు, వాక్కు, బుద్ధి, దత్తం, ఊహా తర్కములకు అందని ఈ పరమాత్మ తనకు తానే సద్గురు అయిన దత్త రూపంలో వచ్చి దర్శనం ఇచ్చి స్పర్శ, సంభాషణ, బోధ, తపస్సుకి కరిగి ఇవి ఆచరించే వారిని తరింపజేస్తారు దత్తాత్రేయ స్వామి. ఎవరైతే ఇవన్నీ చేస్తారో వాళ్ళకి దత్తం అయిపోతాడు దత్తాత్రేయ స్వామి. ఈజీగా ప్రసన్నం చేసుకోవచ్చు దత్తాత్రేయ స్వామిని. నాకు రక్షణ కావాలి అంటే నిమిషాల్లో వచ్చి రక్షించేది దత్తాత్రేయ స్వామి. కలియుగంలో మనం ఎన్నో విపత్తులు చూస్తూ ఉన్నాం పద్మిని. రోజుకొక విపత్తులు జరుగుతూనే ఉన్నాయి. అందుకే ఈ గురు ఆరాధన అనేది విశ్వంలో ఎక్కువ పెరగాలి. అందుకే బయట 33,000 కోట్ల సిద్ధమంగళ స్తోత్రాలు, అలాగే కోట్ల సిద్ధమంగళ స్తోత్రాలు అనేవి కూడా చాలా గ్రూపుల్లో దీన్ని చాలా ప్రచారం చేసి చాలా భారీగా జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ తాను భక్తుల కోసం దిగి వస్తారు, పైనుంచి కిందకి దిగి వస్తారు. ఒక పంచభూతాత్మక శరీరం తీసుకొని వారితో సద్గురువుగా జీవిస్తూ మళ్ళీ తను ఆశ్రయించిన వారిని తనతో పాటు తీసుకెళ్తూ ఉంటారు. అది ఈ దత్త సాంప్రదాయంలో జరుగుతూ ఉంటుంది. అంటే ఆయన ఎన్నో వివిధ రూపాల్లో, అవధూత రూపాల్లో కూడా జన్మిస్తూ ఉంటారు, భక్తులకి దర్శనం ఇస్తూ ఉంటారు, వాళ్ళల్లో ధర్మము అనే గంటని మ్రోగిస్తూ ఉంటారు, ధర్మం వైపు అడుగులేస్తూ ఉంటారు, మానవాళికి సమస్త జీవరాశులకు కూడా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతూ ఉంటారు. ఆయన వస్తుంటారు వెళ్తుంటారు, వివిధ దత్త అంశాలతో వస్తూ ఉంటారు. అది అవధూతలుగా రావచ్చు, దత్త అంశాలుగా రావచ్చు, దత్తుడు రావచ్చు, ఇట్లా రకరకాల రూపాల్లో ఆయన వస్తూ ఉంటారు. అలా తయారు చేస్తూ ఉంటారు అందరినీ కూడా. దత్త సాంప్రదాయం అంటే ఏంటి అనేది చాలా చక్కగా వివరించారక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.